అవును అది క్లచ్ అవును ఎనికి పోలే క్లచ్ తప్పు ఈ సౌండ్కి మనము క్లచ్ జాయింట్ ఓపెన్ చేసుకుందాం. క్లచ్లో ఈ సౌండ్ ఉన్నట్టుంది, మనం క్లచ్ ఓపెన్ చేద్దాం. ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ ట్రాక్టర్ బెండ్ కాకుండా అటు సైడ్ ఇటు సైడ్ మనము ఈ యొక్క ఎత్తులు పెట్టేసేసి ఫ్రంట్ బెల్ హౌసింగ్కి ఒక జాకీ పెడదాం. గేర్ బాక్స్కి ఒక ట్రాక్ పెట్టేసేసి ఆ ట్రాక్ మీద ఒక బండి పెట్టేసేసి బండి మీద ఒక చెక్క, దాని మీద ఒక జాకీ, ఆ ట్రాక్లో ఈ ట్రాక్టర్ వెనకటి పార్ట్ నిదానంగా నీట్గా వెనక్కి దుబ్బుదాం. ఈ విధంగా ఫ్రంట్ వీల్స్కి ముందుకు వెనక్కి కదలకుండా చెక్కలు పెట్టేద్దాం. క్లచ్ జాయింట్ ఓపెన్ చేయడానికి ఇదంతా ప్రాసెస్. చూడండి, ఈ ట్రాక్ గేర్ బాక్స్ దగ్గర జాకీ పెట్టేసేసి ఈ ట్రాక్లో నీట్గా ట్రాక్టర్ వెనుక భాగము వెనక్కి వచ్చేటట్లు మనము అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. ఓకే, జాయింట్ బోల్ట్ ఫస్ట్ అర్త్ బోల్ట్ తిప్పేసేసి అర్త్ వేర్ బోల్ట్ తిప్పేద్దాం. తర్వాత జాయింట్ నిదానంగా ఈ విధంగా ఆ చక్రం ఈ చక్రం పట్టుకొనేసేసి వెనక్కి దొబ్బితే చూడండి నిదానంగా ట్రాక్లోనే నీట్గా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఎస్, క్లచ్ ప్లేట్లోనే ప్రాబ్లం ఉంది. చూద్దాం, క్లచ్ ప్లేట్ ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రెండ్స్ బాగా గమనించండి, ఇది చాలా క్రిటికల్ సౌండ్, ఎప్పుడు ఎవరికి వచ్చిండదు. ఈ సౌండ్ నిదానంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మనకి ప్రాబ్లం మీకైనా భవిష్యత్తులో రావచ్చు, వెంటనే ఇదే కంప్లైంట్ అని డిక్ చేయొచ్చు. చాలా ఉపయోగకరమైన వీడియో చూడండి. ఎస్, ఈ క్లచ్ ప్లేట్కి ఉన్న స్ప్రింగ్స్ అన్నీ కట్ అయిపోయేసేసి కింద పడిపోయినాయి. ఏం జరుగుతుంది, లైనింగ్ ఆ ఫ్లై వీల్కి ప్రెజర్ ప్లేట్కి మధ్యలో ప్రెస్ కాబడి ఉంది, కానీ ఈ క్లచ్ షాఫ్ట్ క్లచ్ ప్లేట్లో ఉన్న ఆ ప్లేట్లని తిప్పుతూ ఉంది. అందుకే బండి ముందరికి పోలేదు, కర్రని సౌండ్ వస్తుంది క్లచ్ వదిలితే. చూడండి, ఆ ప్లేట్లు తిరుగుతున్నాయి, ఖాళీ ప్లేట్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ లైనింగ్ ఫ్లై వీల్కి ప్రెజర్ ప్లేట్కి మధ్యలో ప్రెస్ కాబడి ఉంది, తిరగలేదు. అది సెంటర్లో ఉన్న ప్లేట్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఎందుకు, స్ప్రింగ్స్ కింద పడిపోయినాయి. ఆ స్ప్రింగ్స్ ఏం చేస్తాయి, మనం క్లచ్ వదిలినప్పుడు బండికి ఒక పికప్ మోషన్ ఇవ్వడానికి ఆ స్ప్రింగ్స్ అన్నీ ఉపయోగపడతాయి. మన యాక్షన్ ఇస్తాయి స్ప్రింగ్స్ బండికి మోషన్ ఇవ్వడానికి. చూడండి, క్లచ్ ప్లేట్ సెంటర్లో ఉన్న స్ప్రింగ్స్ మొత్తం 7 స్ప్రింగ్స్ అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు మనము కొత్త క్లచ్ ప్లేట్ వేద్దాం. ఈ క్లచ్ ప్లేట్కి చూడండి 12 mm లేదా 11 mm థిక్నెస్ ఉన్న క్లచ్ ప్లేట్ తీసుకునేసేసి మనం ఆ ఫ్లై వీల్లో ఉన్న పైలట్ బేరింగ్ కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రీ చేసుకొని క్లచ్ ప్లేట్ యొక్క ముందు భాగం ఎక్కువ ఉండే భాగం మనకి గేర్ బాక్స్ సైడ్ పెట్టేసుకునేసేసి ఈ క్లచ్ సెంటర్ రాడ్తో మనము క్లచ్ ప్లేట్ని సెంటర్లో కూర్చోపెట్టి ఈ విధంగా ప్రెజర్ ప్లేట్ 13 సైజు బోల్టాలతో 6 బోల్టాలతో ఫిట్ చేసి నీట్గా క్లచ్ ప్లేట్ సెంటర్లో ఉండేటట్టు ఆ క్లచ్ షాఫ్ట్ ఫ్లై వీల్లో ఉన్న బేరింగ్ పైలట్ బేరింగ్లో నీట్గా కూర్చోబెట్టుకునేసేసి క్లచ్ ప్లేట్ సెంటర్ చూసుకోవాలి. ఎందుకంటే మనకి గేర్ బాక్స్లో ఉన్న క్లచ్ రాడ్ సెంటర్లో కూర్చోవాలి కదా, ఇన్పుట్ షాఫ్ట్ అంటారు దాని టెక్నికల్లో. ఈ విధంగా ఉంటుంది. ఈ షాఫ్ట్ నీట్గా లోపలికి వెళ్ళిపోవాలి, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అట్లా నీట్గా లోపలికి వెళ్ళిపోతే ఈ గేర్ బాక్స్లో ఉన్న ఇన్పుట్ షాఫ్ట్ కూడా నీట్గా క్లచ్ ప్లేట్లో నుంచి ఫ్లై వీల్లో ఉన్న పైలట్ బేరింగ్లో ఫిట్ అవుతుంది. ఈ విధంగా మనము జాయింట్ క్లోజ్ చేస్తాం. జాయింట్ క్లోజ్ చేయాలంటే గేర్లోకేసి ఈ యొక్క ప్రెజర్ ప్లేట్ని కొద్దిగా రొటేట్ చేస్తే క్లచ్ ప్లేట్ టీత్లు క్లచ్ షాఫ్ట్ టీత్లు మెష్ అయిపోయేసేసి గేర్ బాక్స్ ముందుకు కదులుతుంది. ఈ విధంగా చూడండి, నీట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు పొడవుగా ఉన్న బోల్టాలు
ఎక్సిలేటర్కి వేద్దాం. ఇదండి.